ఎన్ఏ ఇట్స్ ఎ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. నా వరకు ఇట్స్ ఎ డీసెంట్ వన్ అనిపించింది. నాకైతే నచ్చిందండి. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ గుడ్. ఈ మూవీ స్టోరీ బాగానే ఉంటుంది. ఇక నరేషన్ మ్యాటర్కి వస్తే ఇనిషియల్ 5 to 10 minutes తర్వాత మెయిన్ స్టోరీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయ్యాక మూవీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్టోరీలో ఏదో ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తూ ఉంటాయి. అండ్ దోస్ ఆర్ గుడ్. అయితే ఈ మూవీ మోస్ట్లీ నన్నైతే బాగానే ఎంగేజ్ చేసింది. కానీ ఈ మూవీని ఒక సాలిడ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పలేను. నాకు ఈ మూవీ ఎక్కడా లాగింగ్గా బోరింగ్గా అయితే అనిపించలేదు. బట్ సంథింగ్ ఈస్ మిస్సింగ్ అన్న ఫీలింగ్ కలిగింది క్లైమాక్స్ వరకు. బట్ క్లైమాక్స్ అండ్ ఎండింగ్ దాన్ని ఫుల్ఫిల్ చేసేసింది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ గుడ్. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ బాగానే ఉన్నాయి. మ్యూజిక్ వాజ్ ఫైన్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. సో దట్స్ ఇట్ అండి. నాకైతే ఇట్స్ డీసెంట్ వన్ అనిపించింది. క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో తెలియజేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.